మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే ఇవాళ తనిఖీలు చేశారో దాని గురించి మనతో మాట్లాడేందుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏముందమ్మా, ఎలక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వేధింపడం ఖాయం. అందులో భాగంగానే మా ఇంటికి 7 గంటలకు ఎలక్షన్ కమిషను 500-600 మంది పోలీసులు వచ్చారు. సోదాలు నిర్వహిస్తున్నా మేము మాకు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చినాము. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన మా 3 గంటలు 4 గంటలు మాకు ఇంట్లోకి పోయి మా సమక్షంలో మీరు పంచనామా చేయమని అడిగినా వాళ్ళు మా సమక్షంలో పంచనామా చేయలేదు. 4 గంటల తర్వాత పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఏమైతే చివరికి తేల్చింది ఏంటంటే మీ ఇంట్లో మాకేం దొరకలేదు అని చెప్పి పంచనామా రాసిచ్చిపోయారు. మేమేం అడిగినాం, మీరు 3 గంటలుగా మమ్మల్ని ఎందుకు మీరు పర్మిషన్ మామూలు చేయకుండా మీరు వేసిన డ్రామా ఏంటి అంటే చివరికి తేలింది ఏంటంటే అక్కడ రహమత్ నగర్లో కాంగ్రెస్ కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారు మంచి స్వచ్ఛందంగా డబ్బులు వస్తున్నాడు. మేము క్యాడర్ అందరినీ ఇక్కడ తిప్పేసుకుని మేము ఇక్కడ ఉంటే వాళ్ళు 2-3 గంటలు మాకు టైం ఇస్తే ఈ పని చేసుకోవద్దని కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఇందులో ఎటువంటి డబ్బులు నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏం చేస్తారో పోలీసులు వాడుకుంటారో ఎవరిని వాడుకుంటారో వాడుకోండి, ఎంత డబ్బునైనా ఇవ్వండి, ఏమైనా చేయండి, కానీ జూబ్లీస్ గెలిచి నా దగ్గర రండి, లేకపోతే మీ మంత్రి పదవులు పోతాయి, నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, దానికి మీరు సన్నద్ధమైతే చూడండి అని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చిండి. ఇలా స్టార్ట్ అయింది. నాకు తెలిసి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఎట్లయినా అడ్డిమారు గుడి పోయినట్టు నాకు తెలిసారు. ఆయనకు రూల్స్ తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారు. నా ఇల్లు ఎక్కడుంది? కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంది. ఎంసీసీ రూల్ ప్రకారంగా ఒక నియోజకవర్గం కానీ ఇంకో నియోజకవర్గంలో చెక్ చేయాలంటే ముందు చీఫ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి అది ఆయనకు ఆయన తప్పుడు తెలియదా? ఏదో ఒకటి మైక్ ముందలు పెడితే మాట్లాడేస్తే అయిపోద్దా? మైక్ పైన పొన్నం ప్రభాకరే ప్రచారానికి పోతే ఏం ముఖం పెట్టుకుని వచ్చినామంటే ముఖం అంటే మళ్ళీ పోయాడు. అది తెలియదా? అది తెలిసే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా మేము పబ్లిక్ ఇట్ల పుల్లలో పోతే ఓటు అడగనికపోతే ఏం చేసినామని ఓటు అడగనికి వచ్చినామని చెప్తున్నామంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏమైనా వాడుకోండి, పోలీసులు వాడుకోండి, ఏదైనా వాడుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి, ఏదైనా గెలిచిరండి అని చెప్పి ఇచ్చినందుకే కదా. ఇలా మంత్రులు ఎంత మంత్రులు అండి? దేశ చరిత్రలో ఉప ఎన్నికలు జరిగినాయి, కానీ ఒక ముఖ్యమంత్రి అయినా దాఖలాలు ప్రచారం చేసిండా? ఒక్కసారి పోతే గగనం. నువ్వు 15 మీటింగులు పెట్టినావు ఒక ముఖ్యమంత్రి. రోజుకు ఒక్కొక్క బస్తీలో పోయి మంత్రులు కూర్చుంటున్నారు. ఒక బస్తీలో 20 ఓట్లకు 30 ఓట్లకు పోయి ఒక బస్తీలో మీకు పెడుతున్నాడు. మీకు ఏం కావాలంటే అది ఇస్తున్నాడు. మంది ఇస్తున్నాడు, బిర్యానీలు ఇస్తున్నాడు, మీటింగులు పెట్టి మీకు దండం పెడతా నా మంత్రి పదవి పోతుంది. మా నియోజకవర్గం వెళ్ళి ఎక్కడైనా సెటిల్ అయ్యే ఓట్లు వస్తే వాళ్ళని పట్టుకున్నారు. ఎక్కడ ఉంటే వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? దండుపాలెం బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ పడిపోయింది కదా ఈ డివిజన్ మీద. ఈ జూబ్లీ వరదలు వచ్చి రైతులకు పత్తి కొనుగోలు లేవంటే అక్కడ పట్టించుకుంటూ లేడు, పత్తి కొనేవాళ్ళు లేడు, వడ్లు కొనేవాళ్ళు లేరు, కొనుగోలు కేంద్రాల మీద ధ్యాస లేదు, పత్తి కొనుగోలు కేంద్రాల ధ్యాస లేదు. ఒకటే ధ్యాస జూబ్లీస్ గెలవాలి. ఒక జూబ్లీస్ గెలిపోతే మీ పీఠం పోతుందా? ఇంకా 3 ఏళ్ళు ఉంటావు కదా. ఇప్పుడైతే పోదు కదా, నీ పదవి అయితే ఏం పోదు కదా, మీ పదవి పోదు కదా. భయం భ్రాంతులకు గురి చేయాలి, మరి ఇక్కడ పని చేయకుండా చేయాలి అనే ఉద్దేశంతో కదా చేసేది. వస్తున్న తక్కువపల్లిని మీ ఇంటి దగ్గర పెట్టుకొని ఏదో ప్రచారం చూడండి. ఇది హైదరాబాద్ మహానగరం. చాలామంది బంధువులు ఉంటారు. మీరు ఎక్కడ మీ ప్రాపర్ మీరు ఇక్కడ ఉంటారు. మీ ఊరి నుంచి బంధువు వస్తే మా ఇంట్లో ఉండు బయట ఎందుకు అని అడగరా మీరు? ఇదేం రాజ్యాంగం అండి? ఇదేం రోజు కొత్త రాజ్యాంగాలు తీసుకొస్తున్నారు. కొత్త రాజ్యాంగాలు, కొత్త రూల్. రోజు రేవంత్ రెడ్డి సాయంత్రం మీద వస్తే రాసేసి మీకు అమలు చేయమని మీడియాకి చెప్తాడు, అమలు చేయమని. నాకు ఫ్రెండ్ అయినా నా సహచర కలిసి పనిచేసిన 14 సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. ఆయనకు అకామిడేషన్ లేదు కాదు, నా ఇల్లు ఖాళీగా ఉంది, ఉండమని చెప్పడం తప్పు ఎట్లయితుందండి? ఎప్పుడు తప్పు అవుతుంది? అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాడు ఆయన. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండంటే అది తప్పు. నీవు అది బయటికి డబ్బులు తీసుకుపోతుంటే నువ్వు పట్టుకో. ఇల్లు సాదాలు చేయలేమేంటండి? ఏం దొరికింది? 2.5 వేలు, 2 బనీళ్ళు, 1 టవల్ దొరికింది, తీసుకొని పోమని చెప్పిన. ఏం చెప్తామండి? ఇదే మీరు ఏం చెప్తారో మీరు చెప్పండి. పబ్లిక్ చెప్తున్నారు కదా, మీరు పబ్లిక్ పోయి ముందర పెట్టండి. వాళ్ళ ముఖాన్ని అని చెప్తున్నారు కదండి. మేము చెప్పేదండి వాళ్ళే చెప్తారు పబ్లిక్. తనిఖీల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం డైవర్ట్ చేసింది, కావాల్సుకునే బీఆర్ఎస్ నాయకుల ఇంట్లపైన రైడ్ చేసింది. సో ఎక్కడో పక్కన నియోజకవర్గంలో ఉన్నటువంటి కూకట్పల్లికి సంబంధించిన నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే సో ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడానికి అవసరం ఏమొచ్చింది? ఎలాంటి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వము ఏదో పన్నాగం పండింది. అదేవిధంగా కాంగ్రెస్ నేతకు సంబంధించి సిఎన్ రెడ్డి డబ్బులు పంచుతా ఉన్నాడు. సో దానికోసమే ఇవాళ దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఇక్కడ తనిఖీలు చేశారు. సో డైవర్ట్ చేసిరంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. సో పూర్తిగా చివరికి ఇక్కడ తేల్చిందేమని ఏది ఉందని అంటే వారు కూడా కనీసం ఇక్కడ దుస్తులే ఉన్నాయి తప్ప డబ్బులు ఎలాంటిలో కావాల్సుకునే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపుని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం.